నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అప్పుడు మమ్మల్ని ఏడిపించావు, ఇప్పుడు నువ్వేడుస్తున్నావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత మహిళా రైతులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అప్పుడు మమ్మల్ని ఏడిపించావు, మా ఉసురు తగిలింది, అందుకే ఇప్పుడు నువ్వేడుస్తున్నావు అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్లో కూడా పెట్టాను. సో ఎందుకు అలా పెట్టాను అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు అంటే 2014 నుంచి 2024 జూన్ వరకు మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఆయన టర్మ్లోనే మన రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పేసి, మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మనం రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడో 2024 వరకు టైం ఉంది కానీ అని చెప్పేసి వదిలేస్తే కుదరదు, ఇప్పుడే మనం దాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి ఆయన టర్మ్లోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఆయన ప్రతిపాదించారు అసెంబ్లీలో. ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దానికి మద్దతు తెలిపారు. మద్దతు తెలపడమే కాదు, 30,000 ఎకరాలు ఉండాలి అమరావతి నిర్మించాలంటే, రాజధాని నిర్మించాలంటే అని చెప్పేసి అన్నారు. అందుకు చంద్రబాబు నాయుడు కూడా రైతులని ఒప్పించి ఒక్క రక్తపు బొట్టు చెందకుండా, ఒక్క లాఠీ విరగకుండా 34,000 ఎకరాలు సేకరించారు. సుమారుగా 29,000 మంది రైతులు కలిసి 34,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఎటువంటి నిరసనలు, ఎటువంటి ధర్నాలు లేకుండా సేకరించడం నేనైతే ఎప్పుడు చూడలా. మీరు ఎప్పుడైనా చూసుంటే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే రైతులంతా కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు అమరావతికి. అమరావతి రైతులంతా కలిసికట్టుగా భూములు కూడా ఇచ్చారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హైకోర్టు నిర్మించారు చంద్రబాబు హయాంలోనే, అలాగే శాసనసభా భవనం, శాసన మండలి భవనం, అలాగే సెక్రటేరియట్ కూడా నిర్మించారు. ఇంకా నిర్మాణ పనులు కొనసాగించాలి అనుకుంటున్న టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగా సాగుతుంది. ఆ టైంలో చంద్రబాబు ఒక సూచన చేశారు ఆంధ్ర ప్రజలకి, అమరావతి రైతులకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దు, వైసీపీకి ఓట్లు వేస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే గనక ఖచ్చితంగా అమరావతిని నాశనం చేస్తారు, అమరావతిని అసలు ఇక్కడ ఉండనివ్వరు, రాజధానిగా అమరావతిని ఉంచరు అని చెప్పేసి చెప్పారు. కానీ ప్రజలెవరూ కూడా ఆ మాటని పట్టించుకోలేదు. కారణం ఏంటి అంటే చంద్రబాబు మాట మీద విలువ లేక కాదు, జగన్మోహన్ రెడ్డి మాటని బాగా నమ్మారు. ఆయన ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీ రాజధానిని అంతగా డెవలప్ చేయటం లేదు, మన ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, అసలు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని వాషింగ్టన్ డీసీ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పేసి, ఒక పెద్ద స్థాయి నగరాన్ని క్రియేట్ చేస్తానని చెప్పారు. పైగా తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని, అమరావతి ప్రాంతంలోనే తన కాపురం ఉందని, తాను అమరావతిని రాజధానిగా ఎందుకు ఉండనివ్వకుండా చేస్తాను చెప్పాలి, చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన ప్రజల్ని నమ్మపలికారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలే కాకుండా అమరావతి ప్రాంత ప్రజలు కూడా వైసీపీకి పట్టం కట్టారు. 151 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అక్కడే రంగు మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే తనకి అధికారం వచ్చిందో అప్పుడు అమరావతి విషయంలో కూడా మాట తప్పి మడమ తిప్పారు. అమరావతికి ఆయన ఎక్కడా కూడా అనుకూలంగా లేరు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అమరావతి శాసన రాజధాని అయితే, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధానిగా ఉంటుంది అని చెప్పారు. రైతులు ఎక్కడా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేమంతా నిరసనలకు దిగుతామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదలతో వ్యవహరించారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పారు. దీంతో రైతులంతా నిరసనలు, ధర్నాలు చేయడానికి ధర్నా దీక్షలు, ధర్నా శిబిరాలు, నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలంతా ఇళ్ళు వాకిళ్ళు పిల్లల్ని వదిలేసి ధర్నా శిబిరాల్లో, దీక్షా శిబిరాల్లో కూర్చొని నిరసన తెలపడం మొదలుపెట్టారు. అయితే ఇది రాష్ట్రం దాటి అన్ని రాష్ట్రాలకి, దేశవ్యాప్తంగా ఈ విషయం తెలుస్తుంది అనుకున్న జగన్, తనకి వ్యతిరేకం వస్తోంది అనుకున్న జగన్ దీన్నంతా కూడా అణగదొక్కాలి అనుకున్నారు. ఈ నిరసనల్ని మొత్తం అంతా కూడా పెకలించి తీసేయాలి, దీక్షా శిబిరాలన్నింటినీ కూడా పెకలించి తీసేయాలనుకున్నారు. కానీ అది ఆయన వల్ల కాలేదు. అయితే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం ఎలా చేశారు?
ప్రైవేటు సైన్యం అనాలా, అసలు వాళ్ళని పోలీసులు అనాలా? ఎందుకని డౌట్ వస్తుందంటే, ఆ రోజుల్లో మీరు గమనిస్తే కనుక వీడియోస్లో చాలామంది పోలీసులకి, అంటే అమరావతి మహిళా రైతుల్ని, అమరావతి రైతుల్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి అరెస్టులు చేసి వ్యానుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకి తరలించారు చూసారా? ఆ పోలీసులకి ఎక్కడా కూడా ఎక్కువ శాతం మందికి బ్యాడ్జ్ ఉండదు. నేమ్ బ్యాడ్జ్ అనేది ఒకటి ఉండాలి కదా పోలీసులకి. వాళ్ళల్లో చాలామందికి నేమ్ బ్యాడ్జ్ లేకుండానే పోలీసులుగా తీసుకొచ్చి వాళ్ళ చేత అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపించారు. మహిళలనే గౌరవం లేదు, బాలింతలు అనే జాలి లేదు, గర్భిణీ స్త్రీలనే ఇది కూడా లేదు. ఎక్కడా కూడా మహిళలందరినీ కూడా ఈడ్చిపడేసిన దృశ్యాలే మనకు కనిపిస్తాయి. ఆ రోజుల్లో బాలింతల కడుపులో తన్నారు. పసిపిల్లలకి పాలిచ్చే బాలింతల కడుపులో తనడం అంటే ఎంత దారుణం. ముసలి వాళ్ళని కూడా చూడకుండా అమానుషంగా ఈడ్చవతల పడేశారు. వాళ్ళకి ఎన్ని ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఎన్ని కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఇవేం చూడలేదు. ఈడ్చవతల పడేశారు. వాళ్ళు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నా సరే, మా చెయ్యి విరిగిపోతుంది, మా కాళ్ళు బెణికాయి, మమ్మల్ని ఈడ్చపడేశారు, మాకు దెబ్బలు తగిలాయి, రక్తాలు వస్తున్నాయి అని చెప్పినా కానీ వినిపించుకోలేదు. ఈడ్చవతల పడేసి వాళ్ళ మీద జులుం ప్రదర్శించారు. ఇవే ఆడవాళ్ల ఆ ఏడుపులు, ఆ శాపనార్థాలే జగన్మోహన్ రెడ్డి వెంట విష్ణు చక్రాల్లాగా వెంటబడ్డాయి. పాశుపతాస్త్రాల్లాగా జగన్మోహన్ రెడ్డిని వెంటబడి ఆయన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయేలాగా చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే, అమరావతి కమ్మరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేసి అమరావతి ప్రాంతం మీద రాష్ట్రంలోని మిగిలిన వర్గాల ప్రజలు, మిగిలిన ప్రాంతాల ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి చూసినా అది కుదరలేదు. అమరావతిలో కమ్మవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ భూములే ఎక్కువ ఉన్నాయి, దాన్ని రాజధాని చేస్తే బాగుపడేది కమ్మవాళ్లే అని చెప్పి చూపించాలని చూసినా అది కుదరలేదు. ఎందుకంటే అమరావతిలో కమ్మవాళ్ల శాతం చాలా తక్కువ. అక్కడ ఓసీలతో పాటు బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందుకే తాడేపల్లి దగ్గర నుంచి చూస్తే మంగళగిరి, ఉద్దండరాయనిపాలెం, అలాగే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జాతుల ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆ రోజుల్లో డేటాతో సహా బయటపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో మనం చూస్తే వైసీపీ పన్నిన పన్నాగాలన్నింటినీ కూడా పటాపంచలు చేశారు అమరావతి ప్రాంత రైతులు. వాళ్లే ముందుకొచ్చి కూడా మాట్లాడారు, ఇది కమ్మరావతి కాదు అమరావతే, ఇది దేవతల రాజధాని అని చెప్పేసి ఎలుగెత్తి చెప్పారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున అసెంబ్లీకి వెళ్ళారు. మీ అనుమతులు నాకు అక్కర్లేదు, మీ మద్దతు నాకు అక్కర్లేదు, మీ ముఖం కూడా చూడను అన్నట్టుగా అమరావతి రైతుల్ని దూరంగా పెట్టారు. అయితే అదే జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలోనే ఉండకుండా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారు ఓడిపోయిన తర్వాత. పరిస్థితులు ఎక్కడికి వచ్చాయో చూడండి. మీ ముఖం కూడా చూడటం నాకు ఇష్టం లేదు అన్నట్టు పరదాలు కట్టుకుని ప్రయాణించిన జగన్మోహన్ రెడ్డి, అమరావతిలో పరదాల మాటున ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలోనే ఉండకుండా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇది ఆడవాళ్ల ఉసురు తగలటం అంటే, ఇది ఆడవాళ్ల ఏడుపు తగలటం అంటే, ఇది ఆడవాళ్ల కన్నీటికి అర్థం అనంటే ఇదే అని చెప్పాలి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అయినా తన తప్పు తెలుసుకుంటాడు అనుకుంటే అప్పటికీ తెలుసుకోలేదు. 11 సీట్లు వచ్చిన ఆయనలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం రాలేదు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి నయం అని చెప్పుకోవాలి. వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ని ఆయన గమనించి అమరావతికి మేము అనుకూలమే అని చెప్పేసి విజయవాడలో జరిగిన ఒక కాన్క్లేవ్లో చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సజ్జలనే పిలిచి క్లాస్ పీకారట. ఈ విషయం ఇంటర్నల్ టాక్ వైసీపీ నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కూటమి సర్కారు తీర్మానం చేసింది కదా అసెంబ్లీలో, ఆ తీర్మానానికైనా వస్తాడేమో అని చెప్పేసి వైసీపీలో కొంతమంది కూడా ఆశపడ్డారు. ఎందుకని అంటే ఈ తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి అమరావతికి మద్దతు తెలిపితే పాప ప్రక్షాళన జరిగిపోతుంది అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ తీర్మానానికి కూడా రాలేదు. సరే, తీర్మానానికి రాలేదు సరే, లోక్సభలోను రాజ్యసభలోను అమరావతి బిల్లు ప్రవేశపెడుతున్నారు కదా, దానికి తన ఎంపీల చేతన్నా మద్దతు తెలిపిస్తాడు, తన రాజ్యసభ సభ్యుల చేతన్నా మద్దతు తెలిపిస్తాడు అనుకుంటే అక్కడ వాళ్లతో కూడా వ్యతిరేకింపజేసి ఇక్కడ ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే ఒక కొత్త పదాన్ని సృష్టించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా ఎంపిక చేసుకుని పరిపాలన చేయండి, ఎందుకు అమరావతి వద్దు, అమరావతిలో డబ్బులు పెట్టొద్దు, నిర్మాణాలు చేయొద్దు, అమరావతి రాజధానిగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ ఏమైంది? రాజ్యసభలోను లోక్సభలోను బిల్లు పాస్ అయింది. ఇక భవిష్యత్తులో ఎవరూ కూడా అమరావతిని మార్చే అవకాశం లేదు అని తేటతెల్లమైపోయింది. ఒక బిల్లు చేస్తే ఆ బిల్లుకి అమెండ్మెంట్ తీసుకురావటం కూడా ఉంటుంది కదా అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు మర్చిపోయాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కానీ
ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరు అనే విషయాన్ని ఎందుకు గమనించటం లేదు? ఇలా మొండిగా వ్యవహరిస్తే గతంలో చూశారు కదా, వైసీపీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అమరావతిని వ్యతిరేకించటమే. మేము విశాఖ వెళతాం, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అలాగే అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని చెప్పారు. అమరావతి మీద ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేశారు. అమరావతి నదీ గర్భంలో కడుతున్నారు, అది మునిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడించారు తన నాయకుల చేత. ఇంత చేసినందుకే కదా వైసీపీకి 11 సీట్లు వచ్చింది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించకుండా ఇప్పటికీ అమరావతి మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు, అమరావతి మీద విషం కక్కుతున్నారు, అమరావతిని అణగదొక్కాలని చూస్తున్నారు. మరి ఇలా చేస్తే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా పోతాడు అని చెప్పేసి ఇదే అమరావతి మహిళా రైతులు మళ్ళీ శాపనార్థాలు పెడుతున్నారు. ఆ శాపనార్థాలు తగలకుండా ఉంటాయా? అయితే ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు, మహిళా రైతులంతా కూడా సంతోషాలతో సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ మాత్రం పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ట్రోలింగ్కి గురవుతున్నారు. మావిగన్ అనే పదాన్ని సృష్టించినందుకు, మావిగన్ అనే పేరుని పెట్టి దాంతో రాజధానిని ఏర్పాటు చేసుకోండి, ఇదే ప్లాన్ బి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ఉచిత సలహా పడేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈ ట్రోలింగ్లోనే ఆ మావిగన్ అనే పదంలోనే బాబాయ్ మర్డర్ కేసును కూడా ఇరికిస్తున్నారు. మా అంటే ఎంఏ అంటే మా, అలాగే విఐ అంటే వివేకం, జియుఎన్ అంటే గుండెపోటు అని చెప్పేసి కొత్త అర్థాన్ని క్రియేట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డిని ట్రోలింగ్ చేయటంలో తారాస్థాయి అని చెప్పొచ్చు. సో ఇంతటి ట్రోలింగ్కి గురవుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులంతా కూడా పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు. అంటే సోషల్ మీడియాలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడానికి లేదు, ఆ ట్రోలింగ్కి అడ్డుకట్ట వేయటానికి లేదు, ఆ ట్రోలింగ్కి ఏదైనా పర్యాయ పదాలు చెప్దాము, జగన్మోహన్ రెడ్డిని సమర్థిద్దాము అని అంటే కూడా ఏ ఉపాయం పాల్పోవటం లేదు, ఏ ఉపాయం తట్టడం లేదు వైసీపీ శ్రేణులకి, నాయకులకి. సో ఏమీ చేయలేని పరిస్థితిలో పూర్తిగా చేతులు ఎత్తేశారు. అందుకే నేను మొన్నటి వరకు మమ్మల్ని ఏడిపించావు, ఇప్పుడు నువ్వేడుస్తున్నావు అని చెప్పేసి టైటిల్ కూడా పెట్టాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.